హలో దిస్ ఈస్ ఓకే సాయి వెల్కమ్ బ్యాక్ టు ఓకే సాయి యూట్యూబ్ ఛానల్ అండి. సో ఈ పర్టికులర్ వీడియో నుంచి మీరు లైక్ హౌస్ వైఫ్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, రిటైర్డ్ అయిన పర్సన్స్ కావచ్చు, అన్ఎంప్లాయిడ్ పీపుల్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు 20K to 40K మీ ఇంట్లో ఉంటూ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా 20 నుంచి 40 వేలు సంపాదించవచ్చు అనమాట. ఈవెన్ మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా కావచ్చు, సాఫ్ట్వేర్ లోకి వెళ్ళి వర్క్ చేసే వాళ్ళైనా కావచ్చు, వాట్ ఎవర్ ఎవరైనా కావచ్చు, లైక్ పాసివ్ ఇన్కమ్ కావాలి, మాకు ఇంట్లో ఉండి వర్క్ చేసుకుంటే డబ్బులు రావాలనుకునే వాళ్ళకి 20K to 40K అండ్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ తో మీరైతే డబ్బులను అయితే సంపాదించవచ్చు అనమాట. అండ్ మీరు హౌ టు ఎర్న్ మనీ ఆన్లైన్ అని యూట్యూబ్ లో కావచ్చు, గూగుల్లో 10-30 సార్లు సెర్చ్ చేసి 40-50 వీడియోలు చూసే బదులు సో ఈ పర్టికులర్ వన్ వీడియోకి ఒక 20 to 30 మినిట్స్ టైం కేటాయించి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా స్కిప్ చేయకుండా, ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే మీరు చూసినట్టయితే డెఫినెట్లీ మీరు ఆన్లైన్ లో నుంచి 20K to 40K రూపీస్ అయితే ఏం చేస్తారు. బికాస్ మేము ఏదో అడ్డగోలుగా వీడియోస్ అయితే చేయమండి. కావాలంటే మీకు నేను చూపిస్తాను ప్రూఫ్స్. మేము ఎప్పుడు ఏది చేసినా ఒక రీసెర్చ్, మా పర్టికులర్ టీమ్ కావచ్చు, మేము కావచ్చు, ప్రాపర్ గా రీసెర్చ్ చేసి అయితే మీ గురించి అయితే వీడియోస్ అయితే యూట్యూబ్ లో తేయడం అయితే జరుగుతుంది. అండ్ ఏదో యూట్యూబ్ లో వీడియోస్ పెట్టాలి, డబ్బులు సంపాదించేయాలని కాదు. సో అరౌండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 6 months అవుతుంది నేను యూట్యూబ్ లో వీడియోస్ పెట్టి. సో అరౌండ్ నా సమ్ బిజినెస్ వల్ల కావచ్చు, అండ్ దాంతోపాటు అంటే అప్పుడప్పుడు మళ్ళీ సబ్స్క్రైబర్స్ ని మిస్ అవ్వద్దు కదా. సో షార్ట్ వీడియోస్ అయితే మీకోసం నేను ప్రొవైడ్ అయితే చేస్తున్నాను. అండ్ చాలా మంది లైక్ ఈ పర్టికులర్ గ్యాప్ లో లైక్ మీ లవ్ అండ్ సపోర్ట్ అయితే హైలైట్ అండి యాక్చువల్లీ. సో ఇప్పుడు మళ్ళీ ఆ లవ్ అండ్ సపోర్ట్ గురించి మళ్ళీ మీకు ముందుకు అయితే వచ్చేసాను. జస్ట్ వీడియోని పూర్తిగా చూడండి. అండ్ ఈ పర్టికులర్ వీడియోలో అండ్ అందరిలాగా మేము వీడియోస్ చేయకుండా దాని మీద రీసెర్చ్ చేసి అండ్ ఫస్ట్ మాకు విత్డ్రాల్ వస్తుందా లేదా అనేది క్లారిఫికేషన్ తీసుకొని మాకు వచ్చిన తర్వాత మేము వీడియో అయితే చేస్తాము. ఏదో మళ్ళీ ఏదో వీడియో ఫార్మాలిటీ వీడియో ఇలా చేయండి, రిజిస్టర్ ఇలా అవ్వండి, ఇలా వచ్చేస్తాయని చెప్పకుండా దాంతో పాటు వీడియోలో టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా ఇస్తామన్నమాట. ఆ టిప్స్ అండ్ ట్రిక్స్ వల్ల మీరు మీ పర్టికులర్ ఎర్నింగ్స్ ని ఇంకొంచెం హై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా పూర్తిగా ఎక్కడైనా కానీ మీరు ఇంకొకసారి హౌ టు ఎర్న్ మనీ ఆన్లైన్ అని సెర్చ్ చేయకుండా, సో ఈ పర్టికులర్ అంటే మీరు సెర్చ్ చేయరు కూడా, ఇంకా నెక్స్ట్ టైం మీరు హౌ టు ఎర్న్ మనీ ఆన్లైన్ అని సెర్చ్ చేయరు. సో ఈ పర్టికులర్ వీడియో ఏదైతే ఉంటుందో ప్రాపర్ గా ఉంటుంది. అండ్ వీడియోని చూడడంతోనే అంటే వీడియో రావడంతోనే ముందుగా చూడండి. ముందుగా చూసిన వాళ్ళకి సో ఎక్కువగా తొందరగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో డెఫినెట్లీ వీడియోని అయితే పూర్తిగా ఫుల్ గా చూడండి. అండ్ మీకోసం మేము ఎంతో లైక్ మా టీం కావచ్చు, మేము కావచ్చు, చాలా రీసెర్చ్ చేసి కావచ్చు, టైం కేటాయించి మీకు ప్రాపర్ రీసెర్చ్ చేసి అయితే వీడియో మీ ముందుకు అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. సో మీ దగ్గర నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేది చిన్న లవ్ అండ్ సపోర్ట్. అండ్ కింద కనిపిస్తుంది కదా సబ్స్క్రైబ్ రెడ్ కలర్ లో, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను చేయమంటున్నానంటే సో దానికి ఒక రీజన్ ఉంది. సో ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నానంటే దానికి ఒక రీజన్ అయితే ఉంది. సో ఇప్పటి నుంచి మన వీడియోస్ ఏవైతే ఉంటాయో ఎర్నింగ్స్ మీద అండ్ ఫినాన్స్ రిలేటెడ్ కంటెంట్స్ అండ్ ఇంకొన్ని లైక్ ఎంటర్ప్రెన్యూర్స్ కావచ్చు, స్టార్ట్అప్స్ పెట్టిన వాళ్ళతో ఇంటర్వ్యూస్ సో త్వరలో మన ఛానల్స్ లో కూడా వస్తున్నాయి. అండ్ ఇలాంటి అంటే మనీ మీరు ఎలా సంపాదించాలి ఆన్లైన్ త్రూ అనే వాటి మీద చాలా మంచి మంచి కంటెంట్ అండ్ ఎవ్రీ వీక్ వచ్చేసి మన కంటెంట్ మన ఛానల్లో అయితే కంటెంట్ వస్తుంది. సో మిస్ అవ్వద్దు. మేము ఏం చేసుకోవాలి ఆన్లైన్ లో నుంచి అనుకుంటే తప్పకుండా రెడ్ కలర్ బటన్ ని వైట్ కలర్ అయితే చేసేయండి. అండ్ పక్కన ఉన్న గంట సింబల్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో సోది సుత్తి లేకుండా లెట్స్ గెట్స్ ఇంటూ ది టాపిక్. వితౌట్ ఇన్వెస్ట్మెంట్ డైలీ 2 hours చేస్తూ 25 రోజులు చేసా, ఎవ్రీడే 1000 రూపీస్ సంపాదించా, 25,000 టోటల్ శాలరీ. సో డిడక్షన్స్ ఎంత అయినాయి అంటే సో ఇక్కడ క్లియర్లీ 1000 రూపీస్ 500 రూపీస్ అయితే కట్ అయినాయి. ఓవరాల్గా 1500 రూపాయలు కట్ అయినాయి. బ్యాంక్లో 23,500 రూపాయలు అయితే క్రెడిట్ అవ్వడం అయితే జరిగింది. వర్క్ ఏంటిది, ప్రాసెస్ ఏంటిది అనేది చూద్దాం. సో గైజ్ ఆ వెబ్సైట్ ఏంటి, దాన్ని ఎవరు రన్ చేస్తున్నారంటే సో మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు అయితే దాన్ని రన్ చేస్తున్నారు. అండ్ ఎవరైతే వర్క్ లేకుండా ఉన్న వాళ్ళకి ఒక ప్రాపర్ వర్క్ని అండ్ స్కిల్ని అందిస్తూ వాళ్ళకి జాబ్ వచ్చేలా అయితే కృషి చేస్తున్నారు. ఇందులో పార్ట్ టైం జాబ్స్ ఉంటాయి, ఫుల్ టైం జాబ్స్ ఉంటాయి, వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఉంటాయి. ఎలా చేయాలి ఏంటిది స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఇది గవర్నమెంట్ వెబ్సైట్ అండి. సో ఎక్కడ కూడా మీరు ఒక్క చిన్న మిస్టేక్ చేయకుండా ప్రాపర్గా అయితే ఇన్ఫో ఇచ్చి ప్రాపర్గా మీ వర్క్ని మీరు పొందండి అనమాట. నేను మీకు హెల్ప్ఫుల్ అయితే ఉంటానన్నమాట. దీన్ని సాక్షాత్తు మన నరేంద్ర మోడీ గారు, మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు 2015లో దీని యొక్క ఇనిషియేటివ్తో నడుస్తుందన్నమాట ఆ పర్టికులర్ వెబ్సైట్. ఆ వెబ్సైట్ ఏంటిది అండ్ దానికంటే ముందు నా ప్రూఫ్స్ చూశారు కదా. సో ఇప్పుడు నేను మీకు వచ్చేసి మన ప్రీవియస్లీ జూన్లో ఎవరెవరు సంపాదించారు, ఎంత సంపాదించారు, డైరెక్ట్గా విత్ ఫొటోస్తో అయితే నేను మీకు సక్సెస్ స్టోరీని అయితే చూపిస్తాను. ఇక్కడ ఈ అమ్మాయి చూసుకున్నట్టయితే 12th పాస్ అండి. సో ఒక్కసారి మీరు చూసుకోండి, 12th పాస్ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్గా 13,000 సంపాదిస్తుంది. ఇది మీరు సో ఇక్కడ వర్క్స్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటాయండి. అండ్ దాని తర్వాత ఆన్ ఫీల్డ్ వెళ్ళి చేసేవి ఉంటాయి. అండ్ దాంతోపాటు ఏంటంటే మీరు ఏమంటారంటే పార్ట్ టైం ఉంటాయి, ఫుల్ టైం ఉంటాయి, రకరకాల వర్క్స్ అయితే ఉంటాయి. సో ప్రతి దానికి చెప్తాను. సో ఇక్కడ మీరు చూడండి 3,50,000కి సంబంధించిన పే స్కేల్ అనమాట. సో ఇందులో మళ్ళీ గవర్నమెంట్ జాబ్స్ కూడా ఉంటాయి.
ఓకే. సో, పార్ట్ టైమ్‌గా గవర్నమెంట్ జాబ్స్ గూడా ఉంటాయనమాట. సో, డేటా ఎంట్రీ వర్క్స్‌కి సంబంధించినవి కొన్ని పార్ట్ టైమ్‌వి ఉంటాయి. అండ్ కొన్ని టీచర్ పోస్టులుంటాయి. ఇక్కడ మీరు చూడండి ఈమె పోస్ట్ గ్రాడ్యుయేషను. సో, హై స్కూల్ టీచర్‌కైతే ఒడిస్సా గవర్నమెంట్ అయితే తీసుకున్నారు ఈమెని. భువనేశ్వర్. ఇక్కడ మీరు చూడొచ్చు 3,50,000 ఎల్‌పియు పర్ యానంకి వచ్చేసి అంటే ఒక సంవత్సరానికి 3,50,000 రూపాయలతో తిను వచ్చేసి ప్లేస్‌మెంట్ అయితే అయిందనమాట. ఇక్కడ క్యాస్ట్ మీరు రకరకాల క్యాస్టులు చూడొచ్చు ఇక్కడ. అందరికీ ఓబీసీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, బీసీ కావచ్చు, ఓసీ ప్రతి ఒక్కళ్ళకైతే ఉంది. ఇక్కడ ఇతను 10థ్ స్విమ్మర్ అంటే మీకు తెలుసు కదా! స్విమ్మర్ అనమాట. స్విమ్మర్‌కి సంబంధించిన దానికి 10,000 ఇస్తున్నారు. సో, ఈ విధంగా రకరకాల పోస్టులయితే ఉన్నాయి. 10థ్ ఉన్నా, ఇంటర్ ఉన్నా, డిగ్రీ ఉన్నా ఈ పర్టిక్యులర్ వెబ్‌సైట్ అయితే మీకు బాగా అయితే హెల్ప్‌ఫుల్ అయితే ఉంటుందండి. ఈ పర్టిక్యులర్ ఆపర్చునిటీ మిస్ చేయకండి. అండ్ ఇకపై మీకు ఇలాంటి జెన్యూన్ కంటెంట్ కావాలంటే ఈ పర్టిక్యులర్ ఎవ్రీ వీక్ మీకు ఒక వీడియో నా సైడ్ నుంచి కావాలంటే ఈ వీడియోకి 10,000 లైక్స్ అయితే ఇచ్చేయండి. నేను మీకు వచ్చేసి ప్రాపర్‌గా మంచి జెన్యూన్‌గా ఉండే వెబ్‌సైట్‌లో అయితే వితౌట్ ఇన్వెస్ట్‌మెంట్ ఉండే వెబ్‌సైట్‌లో అయితే నేను ఎవ్రీ వీక్ అయితే ఒకటి ఇస్తాననమాట. సో, మీరు చేయాల్సింది ఈ వీడియోకి 10,000 లైక్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. కంప్లీట్ చేసేయండి. ఏంటి బ్రో హిందీ వాళ్ళది ఒడిస్సా వాళ్ళది చూపిస్తున్నావు. మన వాళ్ళది లేదా అంటే, సో, మన వాళ్ళది కూడా ఉందబ్బా. ఇక్కడ మీరు చూడొచ్చు తెలంగాణకి సంబంధించిన స్టోరీస్. ఇక్కడ మీరు చూడొచ్చు చిట్యాల్ సో, రూ. 17,000 అండ్ ఇక్కడ రూ. 11,000 అండ్ దాని తర్వాత ఇక్కడ రూ. 13,000 ఇక్కడ రూ. 13,000 ఈ విధంగా రకరకాల వర్క్స్ అయితే ఉన్నారనమాట. రకరకాల వర్క్స్‌నైతే చేస్తున్నారు. అండ్ డబ్బులైతే సంపాదిస్తున్నారు. తెలంగాణ కావచ్చు, ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క స్టేట్‌కి పర్టిక్యులర్ నేషనల్ కెరియర్ సర్వీస్ అనేది ది బెస్ట్ ఆపర్చునిటీ. సో, మీరు మీకు మీ కాళ్ళ మీద మీరు నిలబడి సో, గవర్నమెంట్ సపోర్ట్‌తో మీకు మీరు ఎదగడానికి ఇచ్చిన బెస్ట్ అవకాశం అండి. సో, ఇందులో ఏం చేయాలి? ఏంటిది? ఎలా అప్లై చేసుకోవాలి? ప్రతీదీ స్టెప్ బై స్టెప్ అయితే నేను చెప్తాననమాట. సో, ఇన్‌కేస్ మీరు ట్రైనింగ్ సెంటర్‌కెళ్ళాలనుకున్న ట్రైనింగ్ ఏంటిది? గవర్నమెంట్ సపోర్ట్‌తో ఎక్కడికెళ్ళాలి? ఏంటిది? దానికి సంబంధించిన డేటా కూడా నేను ఇస్తాననమాట. సో, మీరు వీడియో స్కిప్ చేయకుండా డెఫినెట్‌లీ వాచ్ చేయండి. సో, ఇలాంటి వీడియోస్ నేను ఇంకొన్ని ఇవ్వడానికైతే నా నా సైడ్ నుంచి నేను కృషి చేస్తాను. సో, వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. సో, వెబ్‌సైట్‌కైతే వచ్చాం. నేను చెప్పినట్టు కనుక మీరు చేసినట్టయితే 100% మీకైతే మీరు కూడా ప్లేస్‌మెంట్ అయితే అవ్వచ్చు. వీడియోని స్కిప్ చేయకండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అప్డేట్. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే బివేర్ ఆఫ్ మిస్‌లీడింగ్ కమ్యూనికేషన్. సో, ఇక్కడ ఎవరు ఏ పర్టిక్యులర్ సైటోళ్ళు కూడా మీ దగ్గర నుంచి ఈ సైట్ నుంచి నేషనల్ కెరియర్ సర్వీస్ వోళ్ళు ఒక్క రూపాయి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించింది. మీకు జాబ్ కావాలంటే ఇంత పే చేయండి, అంత పే చేయండి, అప్లికేషన్ ఫీ అని ఒక్క రూపాయి కూడా తీసుకోరు. ఇన్‌కేస్ అలా చెప్పినట్టయితే మీరు జస్ట్ వీళ్ళకైతే కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ టోల్ ఫ్రీ నంబర్స్ అయితే ఉన్నాయి. వాటికి మీరు కాంటాక్ట్ అయ్యి కంప్లెయింట్‌ని రైజ్ చేయొచ్చు. అండ్ దాంతో పాటు వీళ్ళకి సంబంధించిన అఫీషియల్స్ మెయిల్స్ మాత్రం ఇవి 3 మాత్రమే. ఈ పర్టిక్యులర్ మెయిల్స్ తప్ప ఇంకోటి ఏది కూడా వీళ్ళ అఫీషియల్స్ మెయిల్స్ కాదు. ఇన్‌కేస్ మేము నేషనల్ కెరియర్ సర్వీస్ నుంచి చేస్తున్నామంటే అలాంటివి మీరు నమ్మకండి. ఓకే. సో, ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన పని లేదు. ఎందుకంటే ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్‌మెంట్‌కి సంవత్సరానికి ఎన్ని కోట్లంటే 13,221 రూపాయలు. దాని కిందే ఈ పర్టిక్యులర్ నేషనల్ కెరియర్ సర్వీస్ అనేది రన్ అవుతుంది. గవర్నమెంట్ మనల్ని స్కిల్ ఇచ్చి మనకు జాబ్ ఇప్పించడానికి అంత ఖర్చు పెడుతుంది. అండ్ ఆ మినిస్ట్రీ మీద అంత ఖర్చు పెడుతుంది. దాని కిందే ఇది నడుస్తుంది. సో, మీరు ఎవ్వరికీ ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన పని లేదు. సో, ఇన్‌కేస్ మీరు ఒకటి ఇక్కడనే కాదు ఎక్కడైనా మీకు జాబ్ వస్తుందంటే ఎవరికీ మీరు రూపాయి కూడా పే చేయాల్సిన పని లేదు. అండ్ సింపుల్‌గా ఇక్కడ ఓకే గాట్ ఇట్ ఆప్షన్ మీద పెట్టండి. మీకు నచ్చినట్టు మీరు రిజిస్ట్రేషన్ చేయకండి ఇక్కడ. నేను చెప్పినట్టు క్లియర్ కట్‌గా చేయండి. అప్పుడే మీరు కొంచెం ఎలిజిబుల్ అయితారు. అండ్ దాని తర్వాత ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండనమాట. ఓకే. అండ్ దాని తర్వాత నేను ఇక్కడ సింపుల్‌గా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి ఈ విధంగా ఉంటుందనమాట ఓవరాల్‌గా. ఇక్కడ జాబ్ సీకర్ మనకు కావాల్సింది ఇక్కడ. సో, ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ జాబ్స్ ఉంటాయి, డొమెస్టిక్ జాబ్స్ ఉంటాయి. అండ్ దాంతో పాటు గవర్నమెంట్ జాబ్స్‌కి సంబంధించినవి ఉంటాయి. రకరకాల థింగ్స్ ఉంటాయి. జాబ్ ఫెయిర్స్, ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయంటే సో, ప్రతీది ఇక్కడ నుంచి మీరు తెలుసుకోవచ్చు. బట్ మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మనకు రిజిస్టర్ ఆప్షన్ ఉంటుంది. ఓకే. అండ్ గైస్ ఈ పర్టిక్యులర్ వెబ్‌సైట్ గురించి మీరు అడ్డగోలుగా ఎవరు పడితే వాళ్ళు చెప్తే చేయకండి. నేను చెప్పిన వేలో వెళ్ళండి. 100% మీరు జాబ్ తీసుకుంటారు. అది పార్ట్ టైమ్ కావచ్చు, ఫుల్ టైమ్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, నాన్ గవర్నమెంట్ కావచ్చు, వాటెవర్. సో, ఇక్కడ చాలా వర్క్స్ అయితే ఉంటాయి. నేను చెప్పిన మాత్రమే వెళ్ళండి. అండ్ ఇక్కడ రిజిస్టర్ యాస్ అని చెప్పేసి ఇక్కడ మనం జాబ్ సీకర్ అనే ఆప్షన్‌ని పెట్టాల్సి ఉంటుంది. ఓకే. సో, జాబ్ సీకర్ ఆప్షన్ మీద పెట్టడంతోనే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. సో, ఇక్కడ మనకు యూనిక్ ఐడెంటిఫికేషన్ టైప్ అనేది వస్తుంది. ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ మీద పెట్టండి. సో, ఇక్కడ మీరేం చేయాలంటే ఇన్‌కేస్ మీ దగ్గర ఏవైతే పర్టిక్యులర్ థింగ్స్ ఉన్నాయో
ఇన్ కేస్ మీ దగ్గర యూఏఎన్ నెంబర్ ఉంటే అది ఇచ్చేయచ్చు, పాన్ కార్డ్, మొబైల్ నెంబర్, వాట్ ఎవర్. ఇన్ కేస్ అదర్స్ ఉంటే అదర్స్ ఆప్షన్ మీద పెట్టేయండి. అదర్స్ ఆప్షన్లోకి వెళ్ళినట్టయితే ఇన్ కేస్ మీకు అబోవ్ ఆప్షన్స్ లేకపోతే ఇక్కడ మనకు డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడెంటిటీ కార్డ్, పాస్పోర్ట్ అండ్ ఎంప్లాయీ ఎక్స్చేంజ్మెంట్ ఐడి అనేది ఉంటాయి. సో ఇన్ కేస్ అది లేకుంటే మీకు మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, మొబైల్ నెంబర్ మీద ట్యాప్ చేయండి. మొబైల్ నెంబర్ మీద ట్యాప్ చేసి సో సింపుల్గా మీ ఆధార్ లింక్డ్ ఉన్న మొబైల్ నెంబర్ని అయితే ఇచ్చేయండి అనమాట. ఇక్కడ నేను మీ మొబైల్ నెంబర్తో ఏ విధంగా ప్రాసెస్ చేయాలనేది క్లియర్గా చెప్తాను. సో ప్రాపర్గా అయితే వినండి అనమాట. ఓకే. అండ్ చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్. మీ పర్టికులర్ జాబ్కి ఈ పర్టికులర్ ఇన్ఫో అనేది చాలా క్లియర్గా ఉండాలి. అప్పుడే మీకు ఇందులో జాబ్ అయితే వస్తుందన్నమాట. నేను సింపుల్గా నేను ఒక నెంబర్ని అయితే ఎంటర్ చేస్తున్నాను. నాకు ఆల్రెడీ ఇందులో అకౌంట్ ఉంది నా ఓన్ నెంబర్తో. సో నేనైతే నా పర్టికులర్ నెంబర్ ఎంటర్ చేయట్లేదు. శాంపుల్గా నేను ఏదో ఒక నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. అండ్ సింపుల్గా నేను మీకు ప్రాసెస్ చూపించడానికి చేస్తున్నాను. బట్ మీరు మీ పర్టికులర్ ఒరిజినల్ నెంబర్ని అయితే పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే. సో మీ పర్టికులర్ ఒరిజినల్ నెంబర్ పెట్టుకోండి. ఓకే. సో మీ పర్టికులర్ ఒరిజినల్ నెంబర్ పెట్టుకొని మీరైతే ఈ పర్టికులర్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయండి. సో నేను నెంబర్ ఇచ్చేసాను అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చెక్ కొడితే మనకు యూఐడి అవైలబుల్ అని వస్తుంది అనమాట. చెక్ ఆప్షన్ మీద కొట్టాను. ప్లీజ్ వెయిట్ ఉంది. యూఐడి నెంబర్ ఈజ్ అవైలబుల్ అని ఉంది. సో ఇక్కడ ఫస్ట్ నేమ్ ఏదైతే ఉందో నేను నా పర్టికులర్ ఫస్ట్ నేమ్ ఇచ్చేస్తున్నాను. అండ్ దాని తర్వాత ఇక్కడ జెండర్ ఏదైతే ఉందో ఆ జెండర్ని చూస్ చేసుకోండి. అండ్ మీది ఏదైతే స్టేట్ ఉంటుందో ఆ పర్టికులర్ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. కన్ఫ్యూజ్ అవ్వకండి, చాలా క్లియర్గా ఇక్కడ తెలంగాణే కాదు చాలా ఉంటాయి, ఒకసారి చూస్ చేసుకోండి. అండ్ దాని తర్వాత డిస్టిక్, మీది ఏదైతే డిస్టిక్ ఉంటుందో ఆ పర్టికులర్ డిస్టిక్ని మీరైతే చూస్ చేసుకోండి, కన్ఫ్యూషన్ అవ్వకుండా. అండ్ దాంతోపాటు మీ ఫాదర్ నేమ్ ఏదైతే ఉంటుందో వీరన్న అయితే వీరన్న అని, అండ్ దాంతోపాటు పోచయ్య అయితే పోచయ్య అని, వాట్ ఎవర్ మీ పర్టికులర్ నేమ్ని అయితే పెట్టేసుకోండి. అండ్ దాని తర్వాత మీ పర్టికులర్ క్వాలిఫికేషన్, ఇన్ కేస్ మీరు 9th దాకే చదివారంటే అప్ టు 9th అని పెట్టండి. 10th దాకా ఇక్కడ అందరికీ ఉంటుందండి, అందరికీ ఉంటుంది. 10th అయితే 10th అని పెట్టండి, 12th అయితే 12th అని పెట్టండి. ఓకే. అండ్ దాని తర్వాత మీరు ఇక్కడ గ్రాడ్యుయేషన్ లెవెల్లో పెట్టినట్టయితే ఓకే. సో గ్రాడ్యుయేషన్ పెడితే అక్కడ మీకు ప్రాపర్గా ఎందులో గ్రాడ్యుయేట్ అయ్యారు అని అడిగిద్ది. సో ఇక్కడ గ్రాడ్యుయేట్ పెట్టాను. సో ఇక్కడ మీరు నార్మల్గా 10th 12th లోపు చదువుంటే నో ఇష్యూ. 12th దాకా పెడితే ఇంకో ఇన్ఫో అడగదు. దాని తర్వాత డైరెక్ట్గా మెయిల్ వచ్చేసింది. సో ఇక్కడ మీరు గ్రాడ్యుయేషన్ కనుక పెట్టినా ఇక్కడ మీకు ఈ విధంగా వస్తుంది. ఇది గ్రాడ్యుయేషన్ వాళ్ళకి. సో దాని తర్వాత 10th పెట్టుకున్న వాళ్ళు ఇక్కడ నుంచి చూసుకోండి అనమాట. సో ఇక్కడ నేను గ్రాడ్యుయేట్ పెట్టిన. సో దాని తర్వాత ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉంది కదా. సో ఇక్కడ మీరు సింపుల్గా మీరు బీటెక్ అయితే బీటెక్, ఎంటెక్ అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఎంటెక్ అయితే ఎంటెక్. సో మీరు ఏదైతే ప్రతిదీ ఇక్కడ మీకు పాయింట్ టు పాయింట్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ మీరు బీఎస్సీ అయితే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అయితే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, నర్సింగ్ లేకపోతే ఏంటిది వాట్ ఎవర్ మీరు ఏదైతే అది పెట్టుకోండి. సో నేను బీటెక్ పెట్టుకుంటున్నా. సో బీటెక్ పెట్టుకున్నాను. అండ్ బీటెక్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకో ఆప్షన్ వస్తుంది మనకు, ఎందులో స్పెషలైజేషన్ చేశారంటే సో వాట్ ఎవర్ మీరు బయోమెడికల్ ఇంజనీరా, కెమికల్ ఇంజనీరా, లేకపోతే వాట్ ఎవర్ ఏరోనాటికలా, సో వాట్ ఎవర్ ఏ పర్టికులర్ ఇన్ఫో వస్తే ఆ పర్టికులర్ ఇన్ఫో ఇచ్చేయండి. సో ఇదంతా మీరు 10th ఇంటర్ చదువుకున్న వాళ్ళకి ఇదంతా అడగదు, డైరెక్ట్ మీరు ఇక్కడికి వెళ్తారు, అక్కడ నుంచి మీరు ప్రాసెస్ అయితే చేసుకోండి అనమాట. సో ఆ ప్రాసెస్ కూడా నేను చెప్తాను. ఓకే. సో దాని తర్వాత ఇన్ కేస్ ఇప్పుడు మనకి మల్లారెడ్డి ఉంది, ఏదైతే యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ ఉంది. సో ఆ విధంగా మీకు ఏదైతే యూనివర్సిటీ ఉందో ఆ పర్టికులర్ యూనివర్సిటీ నేమ్ని అయితే ఇచ్చేయండి. అండ్ దాని తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏదైతే ఉంటుందో ఆ పర్టికులర్ ఇయర్ ఆఫ్ పాసింగ్ అయితే ఇచ్చేయండి అనమాట. ఓకే. సో మీరు ఏ ఇయర్లో అయితే పాస్డ్ అవుట్ అయ్యారో మీ పర్టికులర్ మెమోస్ మీద ఉంటాయి, చెక్ చేసుకోండి ఒకసారి. అండ్ మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్, ఇక్కడ మీకు తెలుగు మీడియం అయితే తెలుగు, హిందీ, రకరకాల మీడియంస్ అయితే కాశ్మీర్, ఇండియాకి సంబంధించిన ఎన్ని మీడియంస్లో లాంగ్వేజెస్ ఉంటాయి అందులో. అండ్ అదర్ లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఇంగ్లీష్లో చదువు ఉంటే ఇక్కడ అదర్ అని ఉంటుంది. సో సింపుల్గా ఇంగ్లీష్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో నేచర్ ఆఫ్ కోర్స్ అనేది ఏదైతే ఉంటుందో ఇది ఫుల్ టైమా పార్ట్ టైమ్గా చేసిరా, కరెస్పాండెంట్ అంటే డిస్టెన్స్లో ఉంటుంది కదా. సో ఆ విధంగా సో ఫుల్ టైం అయితే ఫుల్ టైం, వాట్ ఎవర్ ఇది అందరికి అనమాట ఈ వెబ్సైట్. సో దాని తర్వాత ఇక్కడ మీ మెయిల్ ఉంటుంది అండ్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ మీ పర్టికులర్ మొబైల్ నెంబర్ ఇందాక మీరు ఇచ్చింది ఉంటుంది. ఇక్కడ మీరైతే పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోండి అనమాట. ఓకే. సో మీ పాస్వర్డ్ ఇక్కడ ఏ విధంగా ఉండాలంటే ఇక్కడ మీరు చూడండి, క్యాపిటల్ లెటర్స్ వాడాలి, స్మాల్ లెటర్ వాడాలి, అండ్ దాంతోపాటు 0 to 9 లోపు నెంబర్స్ వాడాలి, అండ్ దాని తర్వాత స్పెషల్ క్యారెక్టర్స్ అయినా ఇవైతే వాడాల్సి ఉంటుంది. ఓకే. సో ఈ విధంగా మీరు చూస్ చేసుకోండి. నాకు ఒక పాస్వర్డ్ని అయితే రికమెండ్ చేస్తుంది, ఆ పాస్వర్డ్ని అయితే నేను చూస్ చేసుకున్నాను గూగుల్ నుంచి. ఓకే. సో డిపెండ్స్, మీరు ఏ విధంగా అయినా పాస్వర్డ్ పెట్టుకోండి. అండ్ దాని తర్వాత చూస్ యువర్ యూజర్ నేమ్ ఉంది కదా. సో ఇక్కడ మీరు ఈమెయిల్ చూస్ చేసుకుంటారు. ఇక్కడ మీరు ఈమెయిల్ ఇచ్చారు కదా, ఇది చూస్ చేసుకుంటారా లేకపోతే మీ మొబైల్ నెంబర్ చూస్ చేసుకుంటారా. నేను ఈమెయిల్ ఆప్షన్ మీద ట్యాప్ చేశాను. ఓకే. అండ్ ఎంప్లాయ్మెంట్ స్టేటస్, మీరు రైట్నెస్ అపెండిక్స్ చేస్తున్నారా, యాక్ట్ కింద చేస్తున్నారా, నాన్ యాక్ట్ కింద చేస్తున్నారా, ఏమైనా ఫుల్ టైం జాబ్ చేస్తున్నారా, వాట్ ఎవర్
టెంపరరీగా చేస్తున్నారు. ఇన్ కేస్ మీరు ఫుల్ టైమ్ ఉండి పార్ట్ టైమ్‌లో వర్క్ చూస్తున్నా ఆ విధంగా కూడా చూడొచ్చు. పార్ట్ టైమ్ జాబ్స్ అయినా చూడొచ్చు. వాటెవర్. సో, ఆల్రెడీ ఇప్పుడు మీరు పార్ట్ టైమ్‌గా ఒక చోట చూస్తున్నారు టెంపరరీగా. అయినా పర్లేదు మీరు ఇక్కడ పెట్టండి. సో, ఓకే. నో ఇష్యూ. ఓకే. ఆల్రెడీ మీరు ఫుల్ టైమ్ రెగ్యులర్‌గా చేస్తున్నారు. మీకు పార్ట్ టైమ్ కావాలి. వాటెవర్ మీరైతే పెట్టేయండనమాట. సో, ఇన్ కేస్ మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని, అన్‌ఎంప్లాయిడ్ అని పెట్టండి. మోస్ట్ ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. అండ్ దాంతో పాటు ఇక్కడ కీ స్కిల్ దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో, దీని గురించి చాలా క్లియర్‌గా అయితే చెప్తాననమాట. సో, వీడియోని క్లియర్‌గా చూడండి. సో, ఇక్కడ నేను చెప్పినాను కదా చాలా ఇంపార్టెంట్ అని. సో, ఇన్ కేస్ మీరు డేటా ఎంట్రీ వర్క్ కావాలనుకున్నట్టయితే ఇక్కడ కీ స్కిల్స్ ఏం పెట్టాలనేది మీకు కావాలనుకుంటే కింద డేటా ఎంట్రీ అని కామెంట్ చేయండి. నేను వీడియో మధ్యలో వచ్చేసి డేటా ఎంట్రీకి కీ స్కిల్స్ ఏం పెట్టుకోవాలని చెప్తాను. సో, రైట్ నౌ నేను వచ్చేసి ఏంటంటే ప్రూఫ్ రీడింగ్‌కి సంబంధించిన వర్క్‌ని అయితే ఎతుకుతున్నాను. సో, నేను దానికి సంబంధించిన 5 స్కిల్స్‌ని అయితే చేశాను. ఇన్ కేస్ మీరు డేటా ఎంట్రీ వర్క్ చూస్తున్నా, వేరే అదర్ వర్క్ చూస్తున్నా గానీ దానికి సంబంధించిన కీ స్కిల్స్ ఏం పెట్టాలని ఇన్ కేస్ మీకు తెలియకపోతే నాకు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌కి లింక్ వచ్చేసి కింద వదిలేస్తాను. అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు డేటా ఎంట్రీకి సంబంధించిన కీ స్కిల్స్ వచ్చేసి వీడియో మధ్యలో అయితే వదిలేస్తాను. సో, ఇన్ కేస్ ఆ పర్టిక్యులర్ స్కిల్స్ పెడితేనే మీకు డేటా ఎంట్రీ వర్క్ అనేది ఈ పర్టిక్యులర్ వెబ్‌సైట్ నుంచి వస్తుంది. సో, డెఫినెట్‌లీ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ దాని తర్వాత ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇంటర్నేషనల్ జాబ్? యెస్ అయితే యెస్, లేకపోతే నో అయితే నో. ఐ సెడ్ నో. నో అయితే పెట్టేశాను. అండ్ దాని తర్వాత యాడ్ యువర్ పర్టిక్యులర్ ఆక్యుపేషన్ అని ఉంటుంది. సో, నేను సింపుల్‌గా ఇక్కడ నేను డేటా ఎంట్రీ అని సెర్చ్ చేస్తున్నాను. ఓకే. సో, డేటా ఎంట్రీ అని సెర్చ్ చేస్తున్నాను. సో, ఒకసారి చూద్దాం. సో, ఇక్కడ మనకి ఈ విధంగా వస్తుంది. సో, ఇక్కడ మీరు క్లియర్‌గా చూసుకోవచ్చనమాట. ఓకే. సో, మనకి ఈ విధంగా వస్తుంది. సో, నేను ఏదో ఒకటైతే పెట్టేసాను. డేటా మెషిన్ ఆపరేటరు లేకపోతే వాటెవర్. సో, ఈ ఈ ఈ డేటా మెషిన్ ఆపరేటర్ కాదు. సో, సింపుల్‌గా డేటా ఎంట్రీ అని మీరు ఈ విధంగా సెర్చ్ చేయండి. వెయిట్ చేయండి. సో, ఇక్కడ మీకు డేటా ఎంట్రీ ఆపరేటర్ అని వస్తుంది. డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఐటీఈఎస్ అని వస్తుంది. దీన్ని మాత్రం చూస్ చేసుకోండి. ఓకే. అండ్ దాని తర్వాత సింపుల్‌గా ఇక్కడ మీకు సెక్యూరిటీ కోడ్ ఉంటుంది. లైక్ క్యాప్చా అనమాట. దీన్ని ఒకసారి రిఫ్రెష్ కొట్టండి. సో, రిఫ్రెష్ కొడితే మీకు వేరేది వస్తుంది. బికాజ్ మనం అప్లై చేస్తున్నప్పటి నుంచి అదే ఉంటుంది కాబట్టి సో, మీరు దీన్ని రిఫ్రెష్ అయితే ఒకసారి చేసి చూడండి అనమాట. అండ్ దాని తర్వాత సింపుల్‌గా ఐ అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని కొట్టి సింపుల్‌గా మీరు ఏదైతే ఇక్కడ పాస్వర్డ్ పెట్టుకున్నారో దాన్ని డామ్ షూర్‌గా గుర్తుపెట్టుకోండి. ఓకే. అండ్ దాని తర్వాత మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఏ విధంగా జాబ్స్‌కి అప్లై చేయాలి, ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి అనేది ప్రతిదీ చెప్తాను. అండ్ సింపుల్‌గా నేను ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ మీద ట్యాప్ చేశాను. వన్స్ మనం సబ్మిట్ కొట్టిన తర్వాత మీరు ఏదైతే నెంబర్ ఇచ్చారో ఆ పర్టిక్యులర్ నెంబర్‌కి మనకొక ఓటీపీ అయితే వస్తుంది. ఆ పర్టిక్యులర్ ఓటీపీని అయితే ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, నాకు వచ్చిన ఓటీపీని నేనైతే ఎంటర్ చేస్తున్నాననమాట. ఓకే. సో, ఎంటర్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిల్‌కి కూడా వస్తుందనమాట. సో, మీరు ఏదైతే మెయిల్ వాడుతున్నారో సో, ఆ పర్టిక్యులర్ మెయిల్ ఏదైతే ఇచ్చారో ఆ పర్టిక్యులర్ మెయిల్‌కి అయితే వస్తుందనమాట. సో, క్లియర్‌గా చూసుకోండి. అండ్ వేరే సైట్ నుంచి వచ్చిన ఓటీపీస్ ఎంటర్ చేయకండి. నేను INTNCS అని ఉంటుందనమాట. సో, ఇక్కడ మీకు క్లియర్‌గా ఉంటుంది. ఒకసారి నేను చూపిస్తున్నాను చూడండి. సో, ఈ విధంగా వచ్చిద్దనమాట టెక్స్ట్. అక్కడ మీకు క్లియర్‌గా NCS government.in అనే ఒక డొమైన్ నేమ్ కూడా ఉంటుంది. సో, అక్కడ మీకు క్లియర్‌గా ఉంటుందనమాట. ఓకే. సో, ఆ విధంగా మీకైతే క్లియర్ కట్‌గా వచ్చేసి మీకు మెయిల్ అనేది వస్తుంది. సో, ఒకసారి ఇక్కడ వెరిఫై ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ఒకసారి వెరిఫై అయితే అయిపోయింది. ఓకే. సో, దాని తర్వాత ఇక్కడ మనం మొబైల్ నెంబర్ వెరిఫై చేసాం. ఇప్పుడు మన పర్టిక్యులర్ మెయిల్ కూడా వెరిఫై చేయాలి. అండ్ ఇక్కడ మెయిల్‌కి ఏ విధంగా ఓటీపీ వస్తుంది, ఏ పర్టిక్యులర్ మెయిల్ నుంచి వస్తుంది అనేది కూడా చూపిస్తాను. సో, దాని తర్వాత డియర్ ఓకే సాయి అని వచ్చింది. ఇక్కడ 213408. ఓకే. సో, నేనైతే ఫస్ట్ ఎంటర్ చేసేస్తాను. 213408 అని కొట్టి వెరిఫై కొట్టాననమాట. అండ్ నేను వెరిఫై కొట్టడంతోనే తిరుగుతుందనమాట. సో, ఇక్కడ మీరు చూడొచ్చు యూజర్ రిజిస్ట్రేషన్ ఈస్ కంప్లీటెడ్. యువర్ ఓటీపీ హ్యాస్ బిన్ వెరిఫైడ్ అని ఉంది. క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో, ఇక్కడ హియర్ ఆప్షన్ ఉంటుంది. దీని మీద ట్యాప్ చేయండి. చాలా ప్రాసెస్, చాలా పద్ధతిగా, చాలా క్లియర్‌గా నేను చెప్తున్నాను. సో, మీరు చాలా క్లియర్‌గా నేర్చుకోండి అనమాట. ఓకే. మీకే మంచిది ఇది. చాలా మందికి అకౌంట్స్ అయితే క్రియేట్ అవ్వవు. రిజిస్టర్ అయిన తర్వాత లాగిన్ అయిపోవడంతోనే మనకి ఈ విధంగా వస్తుందనమాట. మళ్ళీ ఇక్కడ చెప్తున్నాను, మనం ఎవరికీ రూపాయి కూడా పే చేయాల్సిన పని లేదు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా త్రూ రన్ అవుతున్న పర్టిక్యులర్ థింగ్. నేను కావాలంటే నేను ఇక్కడ మీకు ప్రూఫ్ కూడా చూపిస్తాను. ఇక్కడ మన్సుఖ్ మాండవియా గారు సో, మన యూనియన్ మినిస్టర్ అనమాట. సెంట్రల్ మినిస్టర్ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్‌కి సంబంధించింది. సో, పోర్బందర్‌కి సంబంధించిన, గుజరాత్‌కి సంబంధించిన లోక్‌సభ మెంబర్ ఆల్సో అండ్ యూనియన్ మినిస్టర్ ఆల్సో. అతనికి సంబంధించిన ఫోటో ఉంది. అండ్ ఇక్కడ మనం డైరెక్ట్‌గా ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నేషనల్
కెరియర్ సర్వీస్ అని చెప్పేసి ఇక్కడ మనకు డైరెక్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఇవ్వడం అయితే జరిగింది. ఇది టోటల్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. వీళ్ళు కూడా చెప్తున్నారు, ఇక్కడ మీరు చూడొచ్చు అవర్ ఎన్సిఎస్ పోర్టల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అది టోటల్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్, మీరు ఎవరికి రూపాయి కూడా పే చేయాల్సిన పని లేదని. అండ్ దాని తర్వాత ఇక్కడ మనం జాబ్ షీకర్ ఆప్షన్ మీద ట్యాప్ చేయాలనుకుంటున్నారు. సో నో అండి, మనం కొన్ని మన ప్రొఫైల్ని అయితే అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇందాక చెప్పాను కదా, ఇన్ కేస్ మీకు డేటా ఎంట్రీ వర్క్ కావాలంటే ఈ పర్టికులర్ స్కిల్స్ని ఎంటర్ చేయండి అని. సో అక్కడ నేను ఇప్పుడు ఎంటర్ చేపిస్తాను చూడండి. సో ఇక్కడ మనకు వచ్చేసి అప్డేట్ యువర్ ప్రొఫైల్ ఉంది కదా, సో ఇక్కడ అప్డేట్ యువర్ ప్రొఫైల్ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. వన్స్ అప్డేట్ యువర్ ప్రొఫైల్ ఆప్షన్ మీద మీరు ట్యాప్ చేయడంతోనే సో ఇక్కడ మనకు కీ స్కిల్ అని ఉంటుంది. కీ స్కిల్ దగ్గర ఇగో ఈ పర్టికులర్ థింగ్స్ అని ఎంటర్ చేయండి. 60 వర్డ్ పర్ మినిట్, డేటా మేనేజ్మెంట్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, గూగుల్ వర్క్ స్పేస్ అండ్ టైం మేనేజ్మెంట్. ఈ పర్టికులర్ థింగ్స్ని అయితే మీరు డేటా ఎంట్రీకి అప్లై చేసేటప్పుడు మీ అకౌంట్ రిజిస్టర్ చేసేటప్పుడు ఇవ్వండి. అండ్ ఇన్ కేస్ మీరు వేరేది ఇచ్చుంటే ఇక్కడ ఇదైతే అప్డేట్ చేయండి. అండ్ దాని తర్వాత 2 years అబోవ్ అయితే ఇవ్వడానికి చూడండి ఎక్స్పీరియన్స్. ఇన్ కేస్ ఈ విధంగా ఇచ్చేయండి. అండ్ దాని తర్వాత ఎన్ని రోజుల్లో జాయిన్ అవుతారంటే 1 వీక్లో జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నామన్నట్టు పెట్టండి. ఓకే, 7 డేస్లో జాయిన్ అవ్వడానికి. అండ్ మీ పర్టికులర్ ప్రీవియస్ జాబ్ ఏంటి అంటే డేటా ఎంట్రీకి సంబంధించింది. మీరు ఏదైతే జాబ్కి అప్లై చేస్తున్నారో ఆ పర్టికులర్ జాబ్కి సంబంధించిన పర్టికులర్ థింగ్ని అయితే ఇవ్వండి. అసిస్టెంట్ అయితే అసిస్టెంట్, వాట్ ఎవర్. సో నేను ఇచ్చేసాను. అండ్ దాని తర్వాత కరెంట్ మీ శాలరీ ఎంత అని అంటే సో డేటా ఎంట్రీ ఆపరేటర్కి అండ్ యావరేజ్గా మీరు ఎక్కువసేపు వర్క్ చేయరు కాబట్టి 10,000 నుంచి 15,000 లోపు ఉంటుంది. అండ్ దాని తర్వాత కరెంట్ శాలరీ డ్యూరేషన్ ఉంది కదా, అది డైలీ వస్తుందా, మంత్లీ వస్తుందా, వీక్లీ వస్తుందా, ఇయర్లీ వస్తుందా అంటే సో మంత్లీ అని పెట్టుకోండి. అండ్ దాని తర్వాత కరెంట్ ఎంప్లాయర్ ఆర్గనైజేషన్ టైప్, ప్రైవేటా, సెంట్రల్ గవర్నమెంటా, వాట్ ఎవర్. సో వాట్ ఎవర్ నేను ఏదైతే ఇక్కడ ప్రొప్రైటర్షిప్ అని పెట్టేసుకుంటున్నాను. సో ప్రీవియస్లీ నాకు ఇందులో నుంచి అందులో నుంచి వర్క్ వచ్చింది కాబట్టి. అండ్ దాని తర్వాత కరెంట్లీ సీకింగ్ జాబ్ అంటే ఎస్ అనే ఆప్షన్ మీద దీని మీద పక్కాగా దీని మీద ట్యాప్ అయితే చేయండి ఇన్ కేస్ అది ఆఫ్ అయి ఉంటే. అండ్ దాని తర్వాత ఇక్కడ ప్రిఫర్డ్ లొకేషన్ ఉంది కదా, సో ఇక్కడ ప్రిఫర్ లొకేషన్ దగ్గర లేదు అంటే ఇక్కడ మీరు యాడ్ మోర్ ఆప్షన్ ఉంటుంది. సో ఎక్స్పీరియన్స్ని అయితే మీరు ప్రాపర్గా అయితే చేయొచ్చు అనమాట. అండ్ దాంతోపాటు ఇక్కడ నేను క్లియర్లీ చెప్తున్నాను, ఎక్స్పీరియన్స్ దగ్గర ఎంప్లాయర్ నేమ్తో సహా స్టేటు, ఆర్గనైజేషను అండ్ దాంతోపాటు సెక్టారు, ఫంక్షనల్ ఏరియా అండ్ దాంతోపాటు ఈజ్ కరెంట్ జాబా అండ్ ఇప్పుడు మీరు కరెంట్ జాబ్లో ఉన్నారా లేదా అండ్ ఇదంతా మీరు అప్డేట్ అయితే చేయండి. ఓకే, అండ్ సింపుల్గా ఇక్కడ మీ ఎంప్లాయర్ నేమ్ ఎవరైతే మీకు జాబ్ ఇచ్చారో ప్రీవియస్లీ అది ఇచ్చినట్టయితే, ఎక్స్పీరియన్స్ ఇచ్చినట్టయితే ఇంకా ఎన్హాన్స్ అయితే అవుతుంది మీ పర్టికులర్ ప్రొఫైల్. అండ్ దాంతోపాటు ఇక్కడ మీరు ప్రిఫర్డ్ లొకేషన్ ఉంది కదా, సో మీరు ఎక్కడి నుంచి చేయాలనుకుంటున్నారు అనేది అయితే మీరు టైప్ అయితే చేయండి. సో నేను సింపుల్గా తెలంగాణ అని అయితే సెర్చ్ చేస్తున్నా. ఓకే, సో నేను తెలంగాణ అని సెర్చ్ చేశాను. సో ఇక్కడ నాకు తెలంగాణ అయితే రావడం అయితే జరిగింది. అండ్ దాంతోపాటు మీరు స్టేట్ని అయితే సెలెక్ట్ చేశారు అండ్ యాజ్ వెల్ యాజ్ సిటీని కూడా సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో నేను సిటీని కూడా సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో నేను హైదరాబాద్ని అయితే చూస్ చేసుకున్నాను అనమాట. సో ఈ 2 ఆప్షన్ని చూస్ చేసుకోండి, దట్స్ ఇట్. అండ్ జాబ్ నేచర్ వచ్చేసి మీకు ఏ విధంగా కావాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలా లేకపోతే మీరు అక్కడికి వెళ్ళి చేస్తారా, వాట్ ఎవర్. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మనకు ఫుల్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. సింపుల్గా దీని మీద ట్యాప్ చేసేయండి. అండ్ దాంతోపాటు డే అండ్ నైట్, వాట్ ఎవర్. సో మీరు డే కావాలా నైట్ కావాలంటే సో మీ పర్టికులర్ దాన్ని బట్టి మీరు చేసుకోండి. సో అండ్ సేవ్ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. అండ్ వన్స్ మీరు సేవ్ ఆప్షన్ మీద ట్యాప్ చేశారనుకోండి, మీ ప్రొఫైల్ అనేది రెడీ టు మనం ఇప్పుడు జాబ్ని ఎతకడానికి అయితే మనం స్టార్ట్ చేయొచ్చు అనమాట. డీటెయిల్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని అయితే వచ్చిందనమాట. ఓకే, అండ్ దాని తర్వాత మీరు సింపుల్గా ఇక్కడ మనకి ఈ విధంగా వస్తుంది కదా, సో దాని తర్వాత ఇక్కడ మనకు సేవింగ్ డేటా అని ఉంటుంది. ఎడ్యుకేషన్ ట్రైనింగ్ దగ్గర కావచ్చు అండ్ వాట్ ఎవర్ మీకు రకరకాల ఇన్ఫో అయితే ఉంటుంది. ఈ పర్టికులర్ ఇన్ఫోని మీరు ఎంత ఇస్తే అంత మంచిదనమాట. అండ్ దాని తర్వాత ఇక్కడ మనకు ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఉంది కదా, సో ఇక్కడ హైయెస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఉంది కదా, ఇక్కడ గ్రాడ్యుయేట్ పెట్టారు. ఇన్ కేస్ మీరు ఇక్కడ 10th పెడితే 10th, ఇన్ కేస్ అక్కడ గ్రాడ్యుయేషన్ ఇచ్చి ఇన్ కేస్ ఇక్కడ మీరు మార్చుకోవాలన్నా మార్చుకోవచ్చు, నాట్ ఎట్ ఆల్ థింగ్. అండ్ ఇక్కడ గ్రాడ్యుయేట్ ఇచ్చేసి అప్లోడ్ ఫైనల్ మార్క్ షీట్ అండ్ అప్లోడ్ పాసింగ్ సర్టిఫికేట్ ఏదో డిగ్రీ అనేది ఏదైతే ఉందో సో దీని మీద మీరు అప్లోడ్ అయితే చేయొచ్చు. బట్ కరెంట్లీ వీళ్ళు డిసేబుల్డ్ అయితే చేస్తున్నారనమాట. అండ్ దాని తర్వాత ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే మనం ఇందాక ఏదైతే డీటెయిల్స్ ఇచ్చామో ఆ పర్టికులర్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఇక్కడ మీకు ఇంకేమైనా అదర్ క్వాలిఫికేషన్స్, ట్రైనింగ్ కోర్సెస్ ఉంటే యాడ్ మోర్ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ఓకే, ఇది నేను చాలా క్లియర్లీ చెప్తున్నాను. ఇన్ కేస్ ఇక్కడ అదర్ క్వాలిఫికేషన్ ఉంటే ఇక్కడ మీకు సర్టిఫికేట్ ఏంటిది, ఏ సర్టిఫికేట్ ఉంది, ఇష్యూడ్ బై ఎవరు చేశారనేది చెప్పండి. ఇక్కడ నేను ఒక సర్టిఫికేట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్కి ఎలా తీసుకోవాలి, ఇన్ కేస్ మీరు డేటా ఎంట్రీ వర్క్ కావాలనుకుంటే మీకు ఒక సర్టిఫికేట్ అనేది కావాలి. ఆ డేటా ఎంట్రీకి సంబంధించిన సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు చెప్తాను అనమాట. దాని తర్వాత ఆ డేటా ఎంట్రీ సర్టిఫికేట్ మీద వచ్చిన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ దట్స్ ఇట్. అండ్ దాని తర్వాత మనం జాబ్కి అప్లై చేసేయచ్చు అండ్ దెన్ మనకు జాబ్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో దట్స్ ఇట్. అండ్ నేను సింపుల్గా ఆ ప్రాసెస్ని కూడా ఇప్పుడు మీకు నేను చూపిస్తాను.
సో మనం ఫైనల్ స్టెప్కి అయితే వచ్చేసాము. మనకు ఒక వ్యాలిడ్ సర్టిఫికేట్ అనేది కావాలి. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్కి రావాలి, రూపాయి పెట్టుకుంటూ రావాలి, అది కూడా టాప్ గ్రేడెడ్ సంస్థ నుంచి రావాలి అనుకుంటే సో కోర్సేరా అనమాట ద ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ ఇది. దీని వాల్యూ, దీని సర్టిఫికేట్కి చాలా వాల్యూ అయితే ఉంటుంది. మీరు జాబ్స్ అయితే తెచ్చుకోవచ్చు అనమాట. సో అండ్ ఇలాంటి వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్, రూపాయి సింగిల్ పెన్నీ కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా ఎలా సంపాదించాలనే కంటెంట్ నేను ఎవ్రీ వీక్ తీసుకురావాలనుకుంటున్నాను. ఈ పర్టికులర్ వీడియోకి కనుక 10K లైక్స్ వస్తే ఎవ్రీ వీక్ కొత్త ఐడియాస్తో, కొత్త మనీ కంటెంట్ ఐడియాస్తో నేనైతే వీడియోస్ తీసుకొస్తాను. డెఫినెట్లీ కింద సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ అయితే ఇచ్చేసుకోండి. ఇక్కడ ఆల్రెడీ ఈ పర్టికులర్ కోర్స్ని 7 lakhs పీపుల్ అయితే ఎన్రోల్ అయ్యారు. ఎన్రోల్ ఫర్ ఫ్రీ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ఈ పర్టికులర్ మీ నేమ్, లీగల్ నేమ్ని పెట్టుకోండి. ఇక్కడ మీ ఆధార్ మీద, మీ సర్టిఫికేట్స్ మీద ఏదైతే నేమ్ ఉంటుందో అది ఇచ్చేయండి. అండ్ దాంతోపాటు మీ పర్టికులర్ మెయిల్ ఏదైతే ఉంటుందో ఆ పర్టికులర్ మెయిల్ అయితే ఒకసారి ఇక్కడ ఇచ్చేయండి అనమాట. సో బికాజ్ ఇక్కడ మీకు సర్టిఫికేషన్కి సంబంధించిన పర్టికులర్ థింగ్స్ అన్నీ ఇక్కడే వస్తాయి. అండ్ నేను జాయిన్ ఫర్ ఫ్రీ ఆప్షన్ మీద ట్యాప్ చేశాను. అండ్ నేనైతే ఇక్కడ మోటార్ సైకిల్ అని చెప్పారు. సో నేను మోటార్ సైకిల్ని అయితే క్యాప్చా అయితే ఎంటర్ చేసేస్తున్నాను. అండ్ వెరిఫై ఆప్షన్ మీద నేను ట్యాప్ చేశాను. సైన్ అప్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. అండ్ దాని తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. అండ్ సింపుల్గా ఇక్కడ స్టార్ట్ లెర్నింగ్ ఫ్రమ్ గైడెడ్ ప్రాజెక్ట్ అని ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు క్లియర్లీ చూడొచ్చు గైడెడ్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే కంటిన్యూ కొట్టాను. లెర్న్, ప్రాక్టీస్, అప్లై, జాబ్ రెడీ, స్కిల్ విత్ ఎక్స్పర్ట్ అనమాట. సో ఈ పర్టికులర్ దానివల్ల మీరు జాబ్ రెడీ ప్లాట్ఫామ్ కోర్స్ని అయితే నేర్చుకుంటున్నారు. అండ్ దాని తర్వాత ఇక్కడ నేను సింపుల్గా ఈ టిక్ కొట్టేస్తున్నాను. స్టార్ట్ గ్రేడెడ్ మ్యాక్చర్ అని కొట్టాను. లెర్నర్స్ హూ స్పెండ్స్ 1 hour in learning a day one have 80% higher success rate. Welcome to your guided project. సో ఈ విధంగా మనకు కోర్స్ అయితే ఉంటుంది. నేనైతే దీన్ని ఆపేస్తున్నాను. 1.5 hours ఉంటుంది. దీన్ని అయితే మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు 30 seconds ఉంటుంది, 10 minutes ఉంటుంది, 5 minutes ఉంటుంది, 31 minutes ఉంటుంది. అండ్ 30 minutesకి మనకు క్విజ్ అనేది ఉంటుంది. దీనికి సంబంధించిన ఎవ్రీ ఆన్సర్ అనేది నేను ఇప్పుడు ఈ పర్టికులర్ వీడియోలో అయితే నేనైతే మీకు ప్రొవైడ్ చేసేస్తాను. ముందైతే నేను కోర్స్ కంప్లీట్ చేసేస్తాను. అండ్ కోర్స్ కంప్లీట్ చేసి మనకి ఇక్కడ సర్టిఫికేట్ కావాలంటే, మనం ఇందులో పాస్ అవ్వాలంటే 80% మార్క్స్ అయితే మనం తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో అప్పుడే మనకు సర్టిఫికేట్ వస్తుంది. అప్పుడే మనకు అంటే మనం పాస్ అవుట్ అయినట్టు, లేకపోతే ఫెయిల్ అవుట్ అయినట్టు అయితే అర్థం. సో సింపుల్గా నేను చెప్తున్నాను చూడండి. సో ఇక్కడ 30 seconds, 10 minutes, 5 minutes, 31 minutes, 30 minutes ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఒక 15 minutes ఉంటుంది. సో ఓవరాల్గా దీనికి సంబంధించిన ఆన్సర్స్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అదే పర్టికులర్ ఆన్సర్స్ అయితే కింద మీదికి అవుతుంది, బట్ అవే క్వశ్చన్స్ ఉంటాయి, అవే పర్టికులర్ థింగ్స్ ఉంటాయి. సో మీరైతే చేసేయండి. మీకోసం నేనుంటాను. సో డెఫినెట్లీ మీరు నా కోసం ఉండాలంటే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అండ్ నేను ఇప్పుడు ఆన్సర్స్ అయితే చూపించేస్తాను. మీరైతే ముందు కోర్స్ని అయితే కంప్లీట్ చేసేయాలి. సో గైస్ నేనైతే కోర్స్ కంప్లీట్ చేశాను. ఈ విధంగా అయితే పడిపోతుంది గ్రీన్ కలర్లో. సింపుల్గా నేను దీని మీద ట్యాప్ చేశాను. అండ్ ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే సింపుల్గా ఇగో ఈ విధంగా స్క్రోల్ చేసి మీరు కంప్లీట్ చేసేయచ్చు అనమాట. అండ్ గ్రీన్ కలర్ అయితే పడిపోతుంది. అండ్ నెక్స్ట్ ఆప్షన్ మీద మీరు ట్యాప్ చేసేసుకోండి. అండ్ సింపుల్గా ఇక్కడ రీడింగ్ ఉంటుంది. ఇక్కడ రీడింగ్లో ఎర్న్ యువర్ సర్టిఫికేట్. ఇన్ కేస్ మీకు సర్టిఫికేట్ కావాలంటే 80% మీరైతే తెచ్చుకోవాలని అయితే ఉంది. సో నేను ఆ పర్టికులర్ సర్టిఫికేట్ ఆప్షన్ మీద, ఎర్న్ యువర్ సర్టిఫికేట్ ఆప్షన్ మీద ట్యాప్ చేశాను, కంప్లీట్ చేశాను. అండ్ దాని తర్వాత ఇక్కడ మీకు కంప్లీటెడ్ ఆప్షన్ ఉంటుంది, కంప్లీట్ చేయండి. గో నెక్స్ట్ ఐటమ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ లాంచ్ ట్యాబ్ ఉంటుంది. లాంచ్ ట్యాబ్ మీద ట్యాప్ చేసి కొన్ని వీడియోస్ అయితే ప్లే అవుతాయి. అవి కూడా నేను చూపిస్తాను ఏ విధంగా కంప్లీట్ చేయాలనేది, బికాస్ చాలామందికి అర్థం కాదు. సో ఇక్కడ ఈ విధంగా వస్తుంది. సింపుల్గా లెర్న్ సైడ్ బై సైడ్ అని పెట్టండి. లెర్న్ సైడ్ బై సైడ్ పెడితే ఇక్కడ ప్రిపేరింగ్ యువర్ ల్యాబ్ వస్తుంది. ఓకే, సో ప్రిపేరింగ్ యువర్ ల్యాబ్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకు మన పర్టికులర్ మనం మైక్రోసాఫ్ట్కి సంబంధించిన థింగ్ ఓపెన్ అవుతుంది. మీరు లాగిన్ అవ్వాల్సిన పని లేదు. సింపుల్గా ఇక్కడ మనకు కొన్ని లెసన్స్ అయితే ఉంటాయి. సో ఓవరాల్గా వీటినన్నింటినీ మీరు కంప్లీట్ చేసేయండి. ఇన్ కేస్ సింపుల్గా నేను చెప్పేస్తున్నాను, ఇలా చెప్పొద్దు. జస్ట్ వీటిని ఇలా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా స్క్రోల్ చేయండి. నెక్స్ట్ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. మళ్ళీ ఏదైతే నెక్స్ట్ ఈ విధంగా ట్యాప్ చేసుకోండి. నెక్స్ట్ కొట్టేయండి. సో ఇట్స్ కంప్లీటెడ్ అనమాట, డన్. బట్ డెఫినెట్లీ నేను మీకు ఒక చిన్న ఇన్ఫో ఇస్తున్నాను. బట్ మీకు వర్క్ వచ్చిన తర్వాత మీరు చేయడం మీకు తెలిసి ఉండాలి వర్క్ అనేది. సో డెఫినెట్లీ మీరు అయితే వాచ్ చేయండి. నేనైతే చూపిస్తున్నాను ఒక వే అనమాట ఇది. అండ్ సింపుల్గా నేను ఒకసారి అయిపోయింది, నాది అయిపోయింది. అండ్ నేనైతే ఇక్కడ నా పేజ్ని అయితే రిఫ్రెష్ కొడతాను. సో నా ల్యాబ్ ఆల్సో కంప్లీటెడ్ అనమాట. సో ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేయాలి? సో నేను ఇక్కడ క్విజ్ దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట. కోర్సేరా హానర్ కోడ్ అని వస్తుంది. సబ్మిట్ దేర్ ఓన్ ఒరిజినల్ అండ్ అవాయిడింగ్ షేరింగ్ ఆన్సర్ విత్ అదర్స్ అండ్ రిపోర్ట్ సస్పెక్టెడ్ వైలేషన్ అని క్లిక్ చేయండి. సింపుల్గా దీని మీద ట్యాప్ చేయండి. అండ్ స్టార్ట్ అసైన్మెంట్ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఇక్కడ నేను స్టార్ట్ అసైన్మెంట్ ఆప్షన్ మీద ట్యాప్ చేసేటప్పుడు రిసీవ్ గ్రేడ్, మనం పాస్ అవ్వాలంటే 80% ఆర్ హయ్యర్ అనేది గ్రేడ్ అయితే మనకు కావాలి. సో నేనైతే ఆన్సర్స్ అయితే మీకు నేను ప్రొవైడ్ చేస్తున్నాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఆన్సర్ వచ్చేసి ఇది డబల్ క్లిక్. సో ఇక్కడ మీరు చూసుకోండి, చదువుకోండి, దీన్ని ఆపుకోండి, స్క్రీన్ షాట్స్ తీసుకోండి.
తప్పు కొట్టారంటే మళ్ళీ మీకు సర్టిఫికేట్ రాదు, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఐ వాంట్ ఎక్సెల్ అని పెట్టారు కదా, సో మనకు మంత్ వైజ్ కావాలన్నారు. సో నేను ఈ పర్టికులర్ ఆప్షన్ని చూస్ చేసుకున్నాను. అండ్ దాని తర్వాత హౌస్ హోల్డ్ అని పెట్టచ్చు అండ్ ఫ్రిజరీ ఇన్వర్టర్ అని పెట్టచ్చు, బోత్ పెట్టచ్చు. అండ్ దాని తర్వాత ఇక్కడ మనకు 2018 to 20 అని పెట్టుకోండి. సో ఇవన్నీ స్క్రీన్ షాట్ తీసుకోండి, ఆఫ్ చేసుకోండి అండ్ మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు చూసుకోండి. అండ్ దాని తర్వాత ఇక్కడ మీరు వర్క్ షీట్కి సంబంధించిన పర్టికులర్ నేను సేల్ పర్సన్ అండ్ నెంబర్ ఆఫ్ స్టేట్ పెట్టుకున్నాను. అండ్ దాంతోపాటు ఇక్కడ మీరు దీనికి సంబంధించిన C3 + E4 చూసుకున్నట్టయితే మనకి $13,000 ఆ పర్టికులర్ ఆన్సర్ అయితే వచ్చింది. అండ్ దాని తర్వాత ఇక్కడ ఇది D4 చూస్ చేసుకోండి. అండ్ దాని తర్వాత ఇక్కడ కోర్సేరా హానర్కు ఉంటుంది. సింపుల్గా మీ లీగల్ నేమ్ ఎంటర్ చేసుకోండి. సర్టిఫికేట్ మీద ఏదైతే నేమ్ రావాలనుకుంటున్నారో సో మీ పర్టికులర్ కాలేజ్ సర్టిఫికేట్ మీద ఏదైతే ఉంటుందో మ్యాచ్ అయ్యేటట్టు పెట్టుకోండి. అండ్ సింపుల్గా సబ్మిట్ కొట్టండి. అండ్ వన్స్ మనం సబ్మిట్ కొట్టేసిన తర్వాత ఇక్కడ మీరు చూడండి, కంగ్రాచులేషన్స్ యూ పాస్డ్. సో గ్రేడ్ రిసీవ్డ్ 100% అనమాట. మనకి 80% చాలు, బట్ నేను మీకు 100% అయితే ఇస్తున్నాను. సో అండ్ దట్స్ ఇట్. అండ్ గో టు నెక్స్ట్ ఐటమ్ ఉంటుంది. ఇక్కడ చిన్న ఫీడ్బ్యాక్ అయితే అడుగుతుంది. అండ్ మీరు ఫీడ్బ్యాక్ ఇస్తే ఇవ్వండి, లేకపోతే మార్క్ యాస్ కంప్లీటెడ్ పెట్టండి, కంప్లీటెడ్ అయిపోతుంది. అండ్ దట్స్ ఇట్. అండ్ దాని తర్వాత ఇక్కడ మీకు మనకు అకాంప్లిష్మెంట్ అని ఉంటుంది, దీని మీదకి వెళ్ళండి. ఓకే, దీని మీదకి వెళ్తే మీకు ఈ విధంగా వస్తుంది. ఓకే, సో ఇక్కడ వెరిఫై నేమ్ వెరిఫికేషన్ ఉంటుంది. మన సర్టిఫికేట్ మీదకి రావడానికి వెరిఫై మై నేమ్ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ఇక్కడ మీ పర్టికులర్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోండి. అండ్ నేను లాస్ట్ నేమ్ అండ్ ఫస్ట్ నేమ్ ఎంటర్ చేశాను. అండ్ ఇది క్లిక్ చేసి ఇది వచ్చేసి లీగల్ నేమ్ అన్నట్టు అండ్ 13 years ఏజ్ హోల్డర్ ఉన్నట్టు అన్నట్టు పెట్టాను, సబ్మిట్ కొట్టాను. సో ఇప్పుడు మనం 100%తో అయితే పాస్అవుట్ అయితే అయిపోయాం. మనకి ఈ విధంగా సర్టిఫికేట్ రావాలి. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ ఒక నెంబర్ ఉంటుంది, దిస్ ఈజ్ మై నెంబర్ 3GRS ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇన్ కేస్ నాకు జాబ్ ఇచ్చే ఆయన నా సర్టిఫికేట్ ఒరిజినలా కాదా అని అతను వెరిఫికేషన్ కూడా చేసుకోవచ్చు. సింపుల్గా దీని మీద అతను లింక్ మీద క్లిక్ చేస్తే అతను మనం నిజంగానే చదివినామా లేదా అంటే ఇక్కడ క్లియర్లీ చూడండి, ఇంట్రడక్షన్ టు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ నిజంగానే చదివినాం, ఏ రోజు కంప్లీట్ అయింది అండ్ మన గ్రేడ్ ఎంత వచ్చింది అనేది కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ ఇప్పుడు ఈ సర్టిఫికేట్ నేను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే ఆప్షన్ ఉంటుంది, రైట్? సో మీరు సింపుల్గా కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ ఆప్షన్ ఉంటుంది కదా, దీని మీద ట్యాప్ చేసేయండి. ఇక్కడ అకాంప్లిష్మెంట్ అని ఉంటుంది, సో దీని మీద ట్యాప్ చేయండి. ఓకే, అండ్ లేదు అంటే కాసేపు ఒక 10 to 20 minutes ఆగారంటే మీ హోమ్ బటన్లో కూడా మీకు వ్యూ సర్టిఫికేట్ ఆప్షన్ ఉంటుంది. లేదు మాకు కొంచెం త్వరగా కావాలనుకున్నట్టయితే దీని మీద ట్యాప్ చేసేయండి, అకాంప్లిష్మెంట్ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ నేమ్ వెరిఫికేషన్ అడుగుతుంది, ఒకసారి మీ నేమ్ని ఇచ్చేసి అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టేయండి, నేమ్ అయితే అయిపోతుంది. అండ్ అకాంప్లిష్మెంట్స్ కానీ క్లిక్ చేస్తే ఇక్కడ మై కోర్సెస్ సెక్షన్ ఉంటుంది. మై కోర్సెస్ సెక్షన్లో ఇంట్రడక్షన్ టు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఉంటుంది, దీని మీద ట్యాప్ చేసేయండి. ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు డైరెక్ట్గా సర్టిఫికేట్ వస్తుంది, డౌన్లోడ్ అయితే చేసేసుకోండి, దట్స్ ఇట్. ఓకే, ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటిదనే చెప్తాను. సో వన్స్ మనం సర్టిఫికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఆల్రెడీ ఇక్కడ మనం ఇచ్చేసాం, కీ స్కిల్స్ ఇచ్చేసాం, ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్లోకి వెళ్ళాలి. ఇందాక మనం ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ దగ్గరికి వెళ్ళి సో సర్టిఫికేషన్ దాంట్లోకి వెళ్ళిపోయినాం. ఇప్పుడు ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్లోకి వెళ్తే ఇక్కడ సేవింగ్ డేటా ప్లీజ్ వెయిట్ అంటది. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఉంటుంది, ఇక్కడ ఇదంతా ఓకే. దాని తర్వాత ఇక్కడ మనకు అదర్ క్వాలిఫికేషన్స్ అండ్ కోర్సెస్ అని ఉంది కదా, సో సింపుల్గా మీరు ఇక్కడ యాడ్ మోర్ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ఓకే, యాడ్ మోర్ ఆప్షన్ మీద ట్యాప్ చేస్తే మన కోర్స్ ఏం నేర్చుకున్నాం అనేది ఉంటుంది. సో ఇంట్రడక్షన్ టు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, సర్టిఫికేట్ నేమ్ అండ్ ఇష్యూడ్ బై ఎవరు ఇష్యూ చేశారంటే కోర్సేరా వాళ్ళు ఇష్యూ చేసినట్టు ఇవ్వాలన్నమాట. డెఫినెట్లీ ఇది మర్చిపోవద్దు. అండ్ ఇయర్, సో మనం ఇప్పుడే ఇందాకే తీసుకున్నాం. అండ్ డ్యూరేషన్ వచ్చేసి 1 hour అయితే ఉంటుందన్నమాట. సో అండ్ దాంతోపాటు ఇక్కడ ఇంట్రడక్షన్ టు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అని ఇచ్చేసి సేవ్ ఆప్షన్ మీద ట్యాప్ చేసేయండి. ఓకే, వన్స్ మీరు సేవ్ ఆప్షన్ మీద ట్యాప్ చేస్తే అది సేవింగ్ అయితే అయిపోతుంది. అండ్ దట్స్ ఇట్ గైస్. అండ్ ఇక్కడ మీరు సర్టిఫికేషన్ డీటెయిల్స్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అండ్ సేవ్ ఆప్షన్ మీద ఒకసారి మళ్ళీ ఇక్కడ ట్యాప్ చేసేయండి. ఓకే, ఒకసారి మళ్ళీ మీరు ఇక్కడ ట్యాప్ చేసేయండి, దట్స్ ఇట్, అంతే ఇంకా. సో అండ్ ఇన్ కేస్ కావాలంటే కింద అయినా ట్యాప్ చేయొచ్చు, పైన అయినా ట్యాప్ చేయొచ్చు, వాట్ ఎవర్. సో డీటెయిల్స్ హ్యావ్ బీన్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వచ్చేసింది. అండ్ దాని తర్వాత మళ్ళీ హోమ్ సెక్షన్లోకి అయితే వచ్చేయండి. ఓకే, హోమ్ సెక్షన్లోకి వచ్చేసిన తర్వాత ఓకే గాట్ ఇట్ ఆప్షన్ మీద ట్యాప్ చేసేయండి. అండ్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకు ఫైండ్ జాబ్ సెక్షన్ అనేది ఉంటుంది. అండ్ లేదు ఇక్కడ జాబ్ సీకర్ ఆప్షన్ ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. ఒకసారి మీరు జాబ్ ఆప్షన్ మీద ట్యాప్ చేసేసిన తర్వాత ఇక్కడ మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. అండ్ ఇక్కడ నేను ఏ వర్క్ చేశాను ఏంటిది అనేది కూడా నేను రివీల్ చేస్తాను. అండ్ దాంతోపాటు మీరు ఆ వర్క్ చేయడానికి ఏ విధంగా ఎత్తుక్కోవాలనేది, వర్క్స్ ఏ విధంగా ఎత్తుక్కోవాలనేది చెప్తాను. జాబ్ స్టిక్కర్ మీద క్లిక్ చేసిన తర్వాత సింపుల్గా మీకు ఏదైతే జాబ్ కావాలంటే డేటా ఎంట్రీ అయితే డేటా ఎంట్రీ, దాంట్లో మార్కెటింగ్ అయితే మార్కెటింగ్కి, అసిస్టెంట్ అయితే అసిస్టెంట్, అండ్ లేదు అనుకుంటే మీరు ప్రూఫ్ రీడింగ్కి సంబంధించిన సర్వీసెస్ చేస్తే దానికి సంబంధించింది, లేకపోతే ఫార్మసీలో జాబ్ కావాలంటే దానికి రిలేటెడ్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవి రకరకాలవి ఉంటాయి, దానికి స్విమ్మర్ అయితే స్విమ్మరు. సో రకరకాల
రకరకాల పర్టికులర్ థింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో దానికి తగినట్టు నేనైతే డేటా ఎంట్రీ అని సెర్చ్ చేసుకున్నాను. అండ్ వన్స్ నేను డేటా ఎంట్రీ సెర్చ్ చేసిన తర్వాత లొకేషన్ నేను ఆల్ ఇండియా పెట్టుకున్నాను. అండ్ ఎక్స్పెక్టెడ్ శాలరీ వచ్చేసి అంటే మీకు డైలీ పే చేసే వాళ్ళు కావాలా, మంత్లీకి ఒకసారి పే చేసే వాళ్ళు కావాలా అని అడుగుతుంది. సో నేను మోస్ట్లీ ఇక్కడ నేను చూసిన ప్రకారం మంత్లీ పే చేసే వాళ్ళే ఉంటారు కంపేర్ టు డైలీ పే చేసే వాళ్ళకంటే. అండ్ మోస్ట్లీ డేటా ఎంట్రీ జాబ్స్ యొక్క శాలరీ స్టార్టింగ్ ఫ్రమ్ ఈ పర్టికులర్ సైట్లో 15,000 అబోవ్ అయితే ఉంటుంది. సో నేను 15,000 అయితే పెట్టాను. అండ్ దాని తర్వాత ఇక్కడ ప్రైవేట్ జాబ్స్ కావాలా, గవర్నమెంట్ జాబ్స్ కావాలా, సమ్ టైమ్స్ డేటా ఎంట్రీ వర్క్స్ టెంపరీగా గవర్నమెంట్ జాబ్స్లో కూడా వర్క్స్ ఉంటాయి. సో కొన్ని ఆఫీస్కి సంబంధించినవి. సో దానికి సంబంధించింది కూడా వస్తే ఇన్ కేస్ మీరు చెక్ చేసుకోండి, చెక్ చేసుకోవడంలో తప్పు లేదు. అండ్ దాని తర్వాత ఇక్కడ మీకు అడ్వాన్స్ సర్చ్ ఉంటుంది. లైక్ ఇప్పుడు నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు డే టైంలోనే ఉంటారు, డే టైంలో వర్క్ చేసే వాళ్ళు నైట్ టైంలోనే అవైలబుల్లో ఉంటారు. సో అక్కడ మీకు ఏ టైప్ ఆఫ్ వర్క్ కావాలనేది చూస్ చేసుకోండి. అండ్ దాని తర్వాత జాబ్ నేచర్, వర్క్ ఫ్రమ్ హోమే కావాలి, నాకు పార్ట్ టైంకే కావాలి, నాకు కాంట్రాక్ట్ బేసిక్ కావాలి, నాకు తక్కువ రోజులు కావాలి, అలాంటి వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళకి ఈ పర్టికులర్ నేచర్ అనేది చూస్ చేసుకోవాలి. సో ఆ విధంగా మీకు రకరకాల థింగ్స్ ఉంటాయి అనమాట. సో దాన్ని బట్టి అండ్ మీరు ఏ సెక్టార్లో వర్క్ చేయాలనుకుంటున్నారు, కొన్ని సెక్టార్లో మీకు వర్క్ చేయడం నచ్చకపోతే తీసేయచ్చు అనమాట. అండ్ దట్స్ ఇట్. సో ఇది హైడ్ అడ్వాన్స్ సర్చ్. సో దాన్ని నేను పక్కన పెట్టేసి నేను సింపుల్గా నార్మల్ సర్చ్లోనే ఎక్కువ వస్తాయి అనమాట. ఏంటంటే మనకు ఎన్ని పోస్టులు ఉన్నాయనేది తెలుస్తుంది. మనం అడ్వాన్స్ సర్చ్కి వెళ్ళే కొద్దీ పోస్టులు తగ్గుతూ ఉంటుంది అనమాట. బట్ మీకు ప్రాపర్ జాబ్ అనేది దొరుకుతుంది. ఓకే, సో మీ పర్టికులర్ ఫిల్టర్ ప్రకారం దొరుకుతుంది. నేనైతే సర్చ్ ఆప్షన్ మీద ట్యాప్ చేశాను. సో ఇక్కడ నేను సింపుల్గా చూసుకున్నట్టయితే సో ఇక్కడ యాన్యువల్ శాలరీస్ అయితే ఉన్నాయన్నమాట. అంటే మంత్లీ వైజే పే చేస్తారు, బట్ యాన్యువల్గా ఎంత ప్యాకేజ్ ఉంటుందని చెప్తున్నారు. 2,16,000 నుంచి 3,36,000 ఈ పర్టికులర్ శాలరీ సంవత్సరానికి వచ్చేది ఈ వర్క్ మీరు చేసినట్టయితే. సో ఈ విధంగా మీకు 2,16,000, 3,00,000, 2,16,000 నుంచి 3,36,000. సో ఇక్కడ 1,92,000 నుంచి ఈ విధంగా. సో నేను ఇక్కడ ఇది యాక్సిస్ బ్యాంక్కి సంబంధించింది, ఐసిఐసిఐ బ్యాంకింగ్కి సంబంధించింది. సో నేను సింపుల్గా ఇక్కడ అప్లై ఆప్షన్ మనం ఆల్రెడీ డీటెయిల్స్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ ఎక్కువ డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కంటిన్యూ అండ్ అప్లై ఆప్షన్ మీద మీరు ట్యాప్ చేయొచ్చు అనమాట. సో ప్లీజ్ వెయిట్ అంటుంది అండ్ అప్లైడ్ అయిపోతుంది. సింపుల్. ఓకే, సో దట్స్ ఇట్. అండ్ ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను, ఇన్ కేస్ నేను మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ క్లియర్గా చెప్తున్నాను, డబ్బులు ఎవరికి పే చేయొద్దు. ఇన్ కేస్ మీరు ఈ జాబ్కి అప్లై చేసుకున్నారు, పలానా జాబ్కి అప్లై చేశారు కదా, మీకు జాబ్ కావాలంటే ఎంత పే చేయాలి, అప్లికేషన్ ఫీ అని, ఎగ్జామ్ ఫీ అని మీరు రూపాయి కూడా పే చేయాల్సిన పని లేదు. సో అలా చేస్తే అది ఫ్రాడ్, వాడిని ఇమీడియట్గా బ్లాక్ చేసేయండి. దట్స్ ఇట్. సో ఓకే, సో ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్కి అయితే ఉంటుంది. సో మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్కి జాబ్ అయితే కొట్టుకోవచ్చు, పార్ట్ టైం కావచ్చు, ఫుల్ టైం కావచ్చు, వాట్ ఎవర్ యూ జాబ్. అండ్ ఇప్పుడు నేను ఏ వర్క్ చేశాను అండ్ ఎంత సంపాదించాను అనేది కూడా చూపిస్తాను. అండ్ ఈ పర్టికులర్ సైట్లో నేనేం వర్క్ చేశాను, నేను ఎంత ఏం చేశాను, అండ్ ఏ ఫిల్టర్స్ యాడ్ చేసుకున్నాను, ఏ కంపెనీకి వర్క్ చేశాను, ప్రతిదీ డీటెయిల్గా మాట్లాడుకుందాం. నన్ను ఎలా హైర్ చేసుకున్నారు అనేది చెప్తాను. సో నేను కొన్ని ఫిల్టర్స్ పెట్టుకున్నాను. నైట్ షిఫ్ట్లోనే చేస్తాను, అండ్ దాంతోపాటు వర్క్ ఫ్రమ్ హోమ్లోనే చేస్తాను, అండ్ టెంపరీ వర్క్ చేస్తానని పెట్టుకున్నాను అనమాట. అంటే పార్ట్ టైం వర్క్ అని పెట్టుకున్నాను. సో పెట్టుకుంటే నాకు అరౌండ్ 25 సెర్చెస్ దాకా దొరికినాయి అనమాట. ఆ 25లో నేను దగ్గరగా 20కి అప్లై చేశాను. అంటే నాకు రిలివెంట్గా ఉండేవి, సో నాకు నచ్చినవి, నాకు జెన్యూన్ అని ఫీల్ అయినవి నేను 20కి అప్లై చేశాను. సో అరౌండ్ 15 మెయిల్స్ అయితే రావడం అయితే జరిగింది. సో అప్లై చేసిన దాంట్లో మినిమం మనకు 15 మెయిల్స్ అయితే నాకు రావడం అయితే జరిగాయి. 20కి అప్లై చేశాను, 15 మెయిల్స్ అయితే వచ్చాయి. నాకు కొన్ని తేడాగా అనిపించినాయి అనమాట. అప్లికేషన్ ఫీ అని అదంతా అడిగారు. ఎప్పుడైనా జాబ్ ఇచ్చేటోడు ఈ ఫీలు గీలు తొక్కేం తీసుకోడు. సో అలా ఏవైతే వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఉన్నాయో మీరు కూడా నేను చెప్తున్నాను, మనీ అడిగితే మీరు పే చేయకండి, వేరే జాబ్కి అయితే వెళ్ళిపోండి. దట్స్ ఇట్. అండ్ వాడు అలా అడిగాడంటే వాడు స్కామర్ అని అర్థం. సో దట్ ఇప్పుడు ఒకసారి నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి. అండ్ దాని తర్వాత అందులో ఈ కామర్స్కి సంబంధించినవి కొన్ని ఉంటే, సో ఈ కామర్స్కి సంబంధించిన దానికి నాకు ఒక లింక్ అయితే పెట్టారనమాట ఈ కామర్స్ కంపెనీ కూడా. సో గూగుల్ మీట్కి అటెండ్ అవ్వండి అని. సో నేను కూడా ఈ కామర్స్ బిజినెస్ బయట చేస్తాను కాబట్టి ఓకే ఫైన్ అన్నట్టు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. సో అటెండ్ అయిన తర్వాత సింపుల్గా వాడు కొన్ని క్వశ్చన్లు అడిగాడు, ఎక్సెల్ మీద అండ్ దాంతోపాటు గూగుల్ షీట్ మీద వీటి బేసిక్ నాలెడ్జ్ ఉందా అన్నట్టు అడిగాడు. ఎస్ ఉంది అని కొన్ని క్వశ్చన్స్ అడిగాడు అనమాట. సో ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ ఎలా అంటే, సో ఇన్ కేస్ మీరు నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వకపోతే ఫాలో అయిపోండి. సో నేను ఫ్రీ కోర్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను, ఎక్సెల్కి సంబంధించింది, గూగుల్ షీట్కి సంబంధించింది. సో ఆ పర్టికులర్ కోర్స్ మీరు చూసారంటే మీరు ఈజీగా ఇంటర్వ్యూని అయితే క్రాక్ చేస్తారు. 2-3 క్వశ్చన్స్ అడుగుతారు, కొన్ని అయితే ఇంటర్వ్యూ కూడా అడిగారు అనమాట. అలాంటి జాబ్స్ కూడా ఉంటాయి, ఒకసారి చూడండి అనమాట. అండ్ సో నేను చేసిన వర్క్ వచ్చేసి ఇన్వెంటరీ ట్రాకర్ అనమాట. సో నేను 25 డేస్కి గాను నన్ను హైర్ చేసుకున్నారు, 25 రోజులు. సో పార్ట్ టైం జాబ్ 25 రోజులు ఉంటే, సో నా పర్టికులర్ వర్క్ ఏంటంటే ఇన్వెంటరీ ట్రాకర్ చేయడం అండ్ దానికి వాళ్ళ డేటా ఏదైతే ఉందో వాళ్ళకి డేటా మొత్తం ఎంటర్ చేయడం. లైక్ వాళ్ళ డేటా, ఇది నేను ఇన్వెంటరీ ట్రాకర్ అనమాట, నేను క్రియేట్ చేసిన ట్రాకర్. సో ఓకే, సో ఇది నేను క్రియేట్ చేశాను. సో ఇప్పుడు నా వర్క్ ఏంటంటే ఇందులో వాళ్ళ డేటా మొత్తం ఎక్కించడం, ఫుల్ఫిల్మెంట్ చేయడము, అండ్ దాని తర్వాత ఎన్ని స్టాక్స్ ఉన్నాయి, ఎన్ని స్టాక్స్ అయిపోయినాయి, అండ్ దాని తర్వాత సేల్స్ మేనేజ్మెంట్ అనేది.
ఓకే, సో అది చేసుకోవాలి. అండ్ దాంతోపాటు పేమెంట్ మేనేజ్మెంట్కి సంబంధించిన వర్క్ అయితే ఇచ్చారు. పేమెంట్ ఫెయిల్డ్ అయినాయన్ని, సక్సెస్ అయినాయన్ని ఒక ప్రాపర్గా ఎక్సెల్ షీట్లో ఇవ్వమన్నారు. సో అది నా వర్క్. సో దానికి గాను నాకు పర్ డేకి 1000 రూపీస్ అయితే ఇచ్చారనమాట. సో నేను 25 డేస్ చేశాను, 25,000 వచ్చింది. దానికి సంబంధించిన పేమెంట్ ప్రూఫ్ కూడా నేను చెప్తాను. సో ఈ విధంగా మీరు కూడా కొట్టచ్చు. సో ఇక్కడ చైన్ అని ఇచ్చాను, ఇక్కడ గోల్డ్ 1, గోల్డ్ టైప్ 2 అని ఇచ్చాను. అండ్ దాంతోపాటు ఐటమ్ కేటగిరీ నేను ఆల్రెడీ ఈ విధంగా కేటగిరీస్ క్రియేట్ చేశాను, జ్యువెలరీని యాడ్ చేశాను. అండ్ మినిమం క్వాంటిటీ ఇన్ స్టాక్ వచ్చేసి 100 అని పెట్టాను. అండ్ దాని తర్వాత ఇక్కడ క్వాంటిటీ ఇన్ స్టాక్, ఓకే, సో క్వాంటిటీ ఇన్ స్టాక్ వచ్చేసి 10 ఉన్నాయి. సో ఆటోమేటిక్ ఇక్కడ అప్డేట్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో లో ఇన్ స్టాక్, ఇక్కడ లో ఇన్ స్టాక్ అని వచ్చింది చూడండి. సో ఇప్పుడు నేను ఇక్కడ బ్యాంగిల్స్ అని ఎంటర్ చేస్తాను, ఇక్కడ లో ఇన్ స్టాక్ ఒకటి ఉంది, ఇక్కడ మీరు చూడండి. అంటే నేను ఈ విధంగా క్రియేట్ చేయడం వల్ల వాళ్ళకి కొంచెం హ్యాసిల్ ఫ్రీ అవుతుంది, అంటే చాలా వరకు బాగుంటుంది అనమాట. బ్లూ కలర్ బ్యాంగిల్స్ ఉన్నాయి, రెడ్ కలర్ బ్యాంగిల్స్ ఉన్నాయి. నేను బ్లూ అని రాయట్లేదు, బిఆర్ అని పెట్టేశాను. అండ్ ఇది కూడా జ్యువెలరీ కిందకి వస్తుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ ఒక 200 స్టాక్స్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఇక్కడ 100 స్టాక్లో ఉన్నాయని పెట్టాను. సో ఇక్కడ ఆ లో ఇన్ స్టాక్ వచ్చింది, ఇక్కడ లో ఇన్ స్టాక్ 2 వచ్చింది అనమాట. అండ్ దాంతోపాటు ఇక్కడ 2 టోటల్, ఇందాక 0 ఉంటే ఇక్కడ టోటల్ క్వాంటిటీ ఎంత ఉంది, సో 110 ఉంది. ఇక్కడ ఆటోమేటిక్గా వాళ్ళకి డేటా అనేది వచ్చేస్తుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ టాప్ 10 బెస్ట్ సేలింగ్, మనం ఈ విధంగా వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం ఎంటర్ చేసుకుంటూ పోతుంటే వాళ్ళకు ఒక ప్రాపర్ ఐడియా వస్తుంది, టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ ఐటమ్స్ ఏంటిది అనేది ప్రాపర్గా వాళ్ళు చూసుకోవడానికి ఉంటుంది అనమాట. ఓకే, వాళ్ళ టీమ్కి కావచ్చు. సో అడ్మిన్ యాక్సెస్ కొంతమందికి ఇవ్వనప్పుడు వాళ్ళ ఎక్సెల్లో వాళ్ళ టీమ్స్కి చాలా మందికి ఈ విధంగా ఫార్వర్డ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది నాకు ఇచ్చిన వర్క్. అండ్ ఇది ఎక్సెల్ వచ్చి గూగుల్ షీట్ మీద కొంచెం పట్టుంటేనే మీరు చేయగలుగుతారు. బట్ ఇలా కాకుండా సేల్స్ మేనేజ్మెంట్ అని అండ్ దాంతోపాటు సేల్స్ మార్కెటింగ్కి సంబంధించిన పర్టికులర్ డేటా ఎంటర్ చేసుకుంటూ కూడా మీరు డేటా ఎంట్రీలో మంచిగా ఏం చేయొచ్చు అనమాట. సో ఇది ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్. నేను పేమెంట్ ప్రూఫ్ కూడా నేను చూపించేస్తాను అనమాట. ఇన్ కేస్ మీకు ఈ విధంగా ఇన్వెంటరీ ట్రాకరు అండ్ దాని తర్వాత హ్యాబిట్ ట్రాకరు ఈ విధంగా మీకు ఇన్ కేస్ చేయడం రాకపోతే నేను మీకు నేర్పిస్తాను, ఫ్రీ కోర్స్ అనేది ఇస్తాను అనమాట. ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే ఫాలో చేసుకోండి అనమాట. సో గైస్, నాకు ఆగస్ట్ 12th రోజున పేమెంట్ అయితే రావడం అయితే జరిగింది. వాళ్ళు ఆగస్ట్ 12th మార్నింగ్ 10 AM వస్తుందని చెప్పారులే, కానీ సో నేను అప్పటికి భయపడ్డా, ఏంటి పేమెంట్ వేయట్లేదు అని. బట్ నైట్ 10కి వచ్చేసి నాకు పేమెంట్ అయితే రావడం అయితే జరిగింది. సో ఓవరాల్గా నేను చెప్పినాను కదా, పర్ డేకి 1000 రూపీస్ ఇచ్చారు. సో నా పర్టికులర్ థింగ్ అనేది చూపిస్తాను. ఇక్కడ బ్రేక్ డౌన్ చూసుకున్నట్టయితే పేమెంట్ వచ్చేసి 25,000 అండి. ట్యాక్సెస్ వచ్చేసి మన దగ్గరగా 1500 దాకా నొక్కేశారు, 1000 రూపాయలు, 500 రూపాయలు. బట్ నేను 2 అవర్స్ కంటే ఎక్కువ అయితే వర్క్ చేయలేదు. సో గుడ్ అయితే అనిపించింది, పార్ట్ టైం వర్క్ మంచిగా అనిపించింది. అండ్ నేను ఆల్రెడీ నాకు ఆ వర్క్స్ వచ్చు, ఇన్వెంటరీ ట్రాకరు నా పర్టికులర్ బిజినెస్ నేను చేసుకున్నాను. సో సింపుల్గా నేను కాపీ చేసేసాను. సో నాకు అంత పెద్ద టైం అయితే పట్టలేదు. అండ్ సేల్స్ మేనేజ్మెంట్ నార్మల్గా అయిపోయిందనమాట. అండ్ నెట్ శాలరీ వచ్చేసి ఓవరాల్గా బ్యాంక్లో క్రెడిట్ అయింది 23,500 రూపీస్ అయితే క్రెడిట్ అయింది. సో మీరు ప్రతి ఒక్కళ్ళు ఈ పర్టికులర్ వెబ్సైట్ని అయితే యూస్ చేసుకోండి. అండ్ ఒకటి నేను చెప్పాలనుకుంటున్నాను, అండ్ చాలామంది ఫేక్ స్టార్స్ కూడా జాబ్స్ పోస్ట్ చేస్తారు డబ్బులు దొబ్బడానికి. బీ అవేర్ అండి. డబ్బులు అడిగితే జస్ట్ మీరేం చూపించాలో మీకు బాగా తెలుసు, అది చూపించేయండి. డబ్బులు మాత్రం కట్టద్దు. నేను మళ్ళీ చెప్తున్నాను, జాబ్ ఇచ్చేటోడు మనకు డబ్బులు ఇస్తాడులే, కానీ మనం వాడికి డబ్బులు ఇవ్వాల్సిన పని అయితే లేదు. థ్యాంక్ యూ అండ్ జై హింద్ గైస్. సో హలో గైస్, లాస్ట్ ఫ్యూ వర్డ్స్ అనమాట. సో ఏంటంటే ఈ విధంగా తెలుగులో ఈ విధంగా ఆ పర్టికులర్ సైడ్ గురించి దాంట్లో ఉండే మంచిని చెడుని చూపించడం అయితే జరిగింది. సో మంచి ఏ విధంగా జరుగుతుంది, పేమెంట్ విత్డ్రాల్స్ ఏ విధంగా తీసుకోవాలి, వర్క్ ఎలా చేసుకోవాలని చూపించడం అయితే జరిగింది. అండ్ దాంతోపాటు దాంట్లో స్కామర్స్ కూడా ఉంటారు, వాళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలనేది కూడా చెప్పడం అయితే జరిగింది అనమాట. సో చాలా అంటే చాలా టైం తీసుకుంటాం మనం. ఏ పడితే యాప్ పడితే ఆ యాప్ కొత్తగా రావడంతోనే దాన్ని ప్రమోట్ చేసేయడం, డబ్బులు ఇచ్చేయడంతోనే వాళ్ళు మాకు స్పాన్సర్షిప్ ఇచ్చేయడంతోనే మేము చేసేయడం, అలాంటివి మన పర్టికులర్ యూట్యూబ్ ఛానల్లో అయితే జరగదు. సో మేము కోరుకునేది, మేము ఇంత రీసెర్చ్ చేసుకొని వచ్చేది మీ లవ్ కోసం, మీ కామెంట్ కోసం, మీ లైక్ కోసం, మీ సబ్స్క్రైబ్ కోసం అనమాట. దట్స్ ఇట్. అండ్ మీరు అది చేసేస్తారని నేను ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏ కంటెంట్ మీద వీడియోస్ కావాలనేది కింద కామెంట్ చేయండి. ఆ పర్టికులర్ కంటెంట్ మీద మేము వీడియోస్ అయితే చేస్తాం. థ్యాంక్ యూ అండ్ జై హింద్ గైస్. మళ్ళీ ఇంకో వీడియోలో అయితే కలుద్దాం అనమాట.